పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రిటైర్మెంట్ తర్వాత నేను వ్యవసాయం చేస్తా, వేదాలు ఉపనిషత్తులు చదువుతా అని అంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తర్వాత ప్రణాళికలపై క్లారిటీ ఇస్తూ అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమిత్ షా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్లకు చెందిన మహిళలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అక్కడ వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత జీవితాంతం నేను వేదాలు ఉపనిషత్తులు పఠించడానికి సమయం కేటాయిస్తానని తెలిపారు. అలాగే సేంద్రియ వ్యవసాయం చేస్తానని కూడా స్పష్టం చేశారు. రసాయనికంగా పండించిన గోధుమల వల్ల క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులు వస్తున్నాయి. రసాయన ఎరువులు లేకుండా పండించిన ఆహారం తింటే ఎలాంటి వ్యాధులు రావని, మందులు అవసరమే ఉండదని అమిత్ షా అంటున్నారు. సేంద్రియ వ్యవసాయం వ్యాధులను తగ్గించడమే కాకుండా పంట ఉత్పత్తిని కూడా పెంచుతుందన్నారు. నా పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని, రసాయన ఎరువులు వాడిన దానికంటే పంట దిగుబడి దాదాపు 1.5 రెట్లు ఎక్కువగా వస్తుందని తెలిపారు. భారీగా వర్షాలు కురిసినప్పుడు సాధారణంగా పొలం నుంచి నీరు బయటకు వెళ్తుంది. కానీ సేంద్రియ వ్యవసాయంతో ఒక్క చుక్క కూడా బయటకు పోదని, నీరు నేలలోనే ఇంకిపోతుందన్నారు. హోంమంత్రి అయినప్పుడు అందరూ నాకు చాలా ముఖ్యమైన శాఖ దక్కిందనుకున్నారు. కానీ సహకార మంత్రిగా నియమితులైన రోజు నాకు మరింత గొప్ప బాధ్యత అప్పగించబడిందని నేను భావించానన్నారు. ఎందుకంటే అది దేశ రైతులు, పేదలు, గ్రామాలు, జంతువులకు సేవ చేసే శాఖ అని ఆయన పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.